గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు అయితే బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దు అంటూ మంగళవారం అయితే ఆదేశించింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లనైతే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అండ్ సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని పిటిషన్లో పేర్కోవడం జరిగింది. రాఘవ అందుబాటులో ఉన్నారు. రాఘవ, అసలు ఏం జరిగింది? ఇదొక షాకింగ్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న కూడా వీళ్ళు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికని వెళ్తే కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా రాలేదు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఎందుకని హైకోర్టు ఇట్లాంటి ఆదేశాలు జారీ చేసింది? గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్ పై ఈరోజు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో అప్పటి ప్రభుత్వం ఇద్దరు పేర్లను ప్రకటించడం జరిగింది. దాంట్లో సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేయడం జరిగింది గవర్నర్ కోటాలో. అయితే గవర్నర్ దీన్ని తిప్పి పంపించడం జరిగింది. వీళ్ళకు ఆమోద వేయకపోవడంతో వాళ్ళిద్దరు వ్యవహారం అంశంగానే ఇంకా పెండింగ్ లోనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో కొత్త గవర్నమెంట్ లో ఏర్పడినటువంటి కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం 2-3 రోజుల్లో జరగాల్సింది. అంటే నిన్ననే జరగాల్సింది. రేపు ఎల్లుండికి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న నేపథ్యంలోనే హైకోర్టు ఈ రోజు మరోసారి బెంచ్ పైకి దాసోజు శ్రవణ్ వేసినటువంటి పిటిషన్ రావడం జరిగింది. దీనిపైన విచారణ జరిపినటువంటి కోర్టు దాసోజు శ్రవణ్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మాకు సంబంధించినటువంటి పిటిషన్ లో ఎలాంటి తీర్పు ఇవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వారికి ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలి అని చెప్పేసి కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. సో దీన్ని కోర్టు వాళ్ళ వాదనను ఏకీభవిస్తూ ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేస్తూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయవద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణలను ఫిబ్రవరి 8వ తేదీ వరకు వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి 8వ తేదీ మరొకసారి దీనికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగనున్నాయి. ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సౌమ్య, ఓకే, అంటే ఇదంతా ప్రాసెస్ ఉంది, మరి ఎందుకని గవర్నర్ ఆమోదం తెలిపారు? మరి ఇది కోర్టులో నడుస్తుంది అన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కదా. మరి గవర్నర్ ఎందుకని పర్మిషన్ ఇచ్చారు? అనౌన్స్మెంట్ అయిపోయింది, వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న టైంలో బెంచ్ మీదకి రావడం అండ్ స్టే వచ్చేయడం, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పటికీ గతంలో కూడా దాసోజు శ్రవణ్ అనేక సార్లు కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కూడా 2-3 సార్లు హియరింగ్ కి రావడం జరిగింది. దీంతో పలుమార్లు దాసోజు తమ వాదనలు వినిపించడం జరిగింది. ఆదేశాలు జారీ చేయాలి, తమ ప్రమాణ స్వీకారం చేయడానికి తమకు గవర్నర్ ద్వారా అనుమతించాలని చెప్పేసి కూడా అతను కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ కోర్టులో ఇంకా హియరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొత్త గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడడం, కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త వాళ్ళను ఎమ్మెల్సీగా వాళ్ళు ప్రభుత్వం నామినేట్ చేయడం, తర్వాత ప్రభుత్వం గవర్నర్ కోటాలో అనుమతి కోరుతూ వాళ్ళిద్దరు పేర్లు కూడా సిఫార్సు చేయడంతో గవర్నర్ కూడా ఓకే చేయడం జరిగింది. సో ఒకవైపు కోర్టు కేసు నడుస్తున్న సమయంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడడం, కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్త వ్యక్తులు రావడం అనేది కూడా కొనసాగింది. సో ఇలాంటి ప్రమాణ స్వీకారం జరిగే సమయంలోనే ఒక్కసారిగా గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో హైకోర్టు మరోసారి ఈరోజు తాజాగా బెంచ్ మీదకి వచ్చిన తర్వాత దాసోజు శ్రవణ్ తరఫున న్యాయవాది ఇప్పటికే దీంట్లో గత ప్రభుత్వం సిఫార్సు చేసినటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరగలేదు, అసలు వీళ్ళని ఎందుకు ఆపేయడం జరిగిందనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి వారిని ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలి, అప్పటి వరకు దీంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది. దీన్ని కోర్టు ఏకీభవించడం జరిగింది. దీని తర్వాతనే 8వ తేదీకి కేసుకు సంబంధించినటువంటి విచారణ వాయిదా వేయడం జరిగింది. సో మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే దాసోజు శ్రవణ్ ని, అదేవిధంగా సత్యనారాయణకి సంబంధించినటువంటి గత ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు వాళ్ళని ఎందుకు ఆపివేయడం జరిగింది, దీనికి సంబంధించిన కారణాలు ఏంటనేది కూడా కోర్టులో తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతున్న సమయంలోనే మరోసారి వీళ్ళ తాజాగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఆపడం అనేది కూడా ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించినటువంటి చర్చ అనేది కొనసాగుతుంది. సో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఏ బేసిస్ తో వీళ్ళను ఆపడం జరిగింది, తర్వాత 8వ తేదీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా చూడాల్సి. జనరల్లీ ఏం జరగవచ్చు రాఘవ, అంటే ఎవరి వైపు ఉండొచ్చు? ప్రస్తుతం అధికారికంగా గవర్నర్ గతంలో పెట్టినటువంటి
సిఫార్సు ఏదైతే గత ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్సీలను సిఫార్సు చేయడం జరిగిందో అది గవర్నర్ ఆదేశాలను గవర్నర్ నిర్ణయం మేరకు వాళ్ళని నియమించడం జరుగుతుంది. సో వాళ్ళని తిరస్కరించడం జరిగింది కాబట్టి అది గవర్నర్ ఇష్టానుసారంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి కోదండరాంతో పాటు మరో వ్యక్తిని ఎమ్మెల్సీగా గవర్నర్ కోటలో ఆమోదించడం జరిగింది కాబట్టి వాళ్ళిద్దరికి గవర్నర్ ఇష్టపూర్వకంగానే వాళ్ళని ఆమోద ముద్ర వేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం అనేది యథావిధిగా కొనసాగుతుంది. సో గవర్నర్ కోటాలో ఉన్నటువంటి గవర్నర్ ఆమోదించనే వాళ్ళు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడతారు కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా కొత్త ప్రభుత్వంలో ఏర్పడినటువంటి దాంట్లో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దాసోజు శ్రవణ్ పురసత్యనారాయణకి సంబంధించి గతంలో ఎందుకు ఆమోదించలేదు దానికి సంబంధించినటువంటి వివరాలను కోర్టులో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ కూడా వినిపించడం జరుగుతుంది. దాని తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఆల్రైట్ రాఘవ, మొత్తం మీద అది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ అండ్ సత్యనారాయణలు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు కూడా ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలంటూ కూడా పిటిషన్లో పేర్కోవడం జరిగింది. ఇరువైపుల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ప్రమాణ స్వీకారం చేయించవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందు ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నియమించడంతో ప్రమాణ స్వీకారం చేసేందుకు కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లు సిద్ధం అయిపోయారు కూడా. అండ్ మండలి చైర్మన్ అందుబాటులో లేరని చెప్తూ ప్రమాణ స్వీకారంపై అయితే ఒక హై డ్రామా కూడా కొనసాగింది. ఇంతలోనే కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం ప్రస్తుతమైతే రాజకీయంగా మరో ట్విస్ట్గా అయితే మారిపోయిన సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక రకంగా గవర్నర్ ఆమోదించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్సీగా ఎవరినైతే ఎన్నుకుందో వాళ్ళకి ఒక రకంగా చుక్కెదురు అనుకోవచ్చు. ఎందుకంటే ఓకే, కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు ఆగాల్సిందే, ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం అనేటువంటిది అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో కోర్టు తదుపరి విచారణ అయితే 8వ తారీఖు ఉంది, ఫిబ్రవరి 8వ తారీఖు. సో ఫిబ్రవరి 8వ తారీఖున మరి ఎలాంటి తీర్పు వెలువరించబోతోంది, ఆ తర్వాతనే ప్రమాణ స్వీకారం డెఫినెట్లీ ఉండబోతోంది. లేదంటే ఆ రోజు కూడా ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా, ఇంకేం ఆదేశాలు రావచ్చు, ఆర్ మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందా, ఇదంతా కూడా ఫిబ్రవరి 8వ తారీఖున మళ్ళీ ఈ కేసుకి సంబంధించి బెంచ్ మీదకి వచ్చినప్పుడు మరి న్యాయస్థానం ఎట్లాంటి తీర్పు ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇదొక చర్చలాగా మారిపోయింది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, ఒక్కసారి ప్రొఫెసర్ కోదండరాం అండ్ ఇంకో వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత కేటీఆర్ కావచ్చు అండ్ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలా టైమ్స్ కామెంట్ చేశారు, గవర్నర్ ఎవరినైతే మేము ఎవరికైతే ఎమ్మెల్సీ పదవులు కావాలి ఆర్ ఎమ్మెల్సీలో వీళ్ళని నామినేట్ చేశామో వీళ్లకు ఆమోద ముద్ర తెలపండి అన్నటువంటి వాళ్ళని